హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ ఇన్ఫర్మ్ యూట్యూబ్ ఛానల్. జనవరి 11 తారీఖున జరగబోయే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్ కి ఇండియా స్క్వాడ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ స్క్వాడ్ లో ఏ ప్లేయర్స్ ఉన్నారు ఇప్పుడు చూద్దాం. కెప్టెన్ చూసుకున్నట్లయితే శుభ్మన్ గిల్ కి ఇవ్వడం జరిగింది. వన్ డౌన్ కింద రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ రావడం జరిగింది. మిడిల్ ఆర్డర్ లో చూసుకున్నట్లయితే కేఎల్ రాహుల్ అలాగే శ్రేయస్ అయ్యర్ అలాగే రిషబ్ పంత్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఆల్రౌండర్ కింద చూసుకున్నట్లయితే వాషింగ్టన్ సుందర్, జడేజా అలాగే నితీష్ కుమార్ రెడ్డిని ప్రకటించడం జరిగింది. బౌలింగ్ విషయాన్ని చూసుకున్నట్లయితే సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ అలాగే హర్షదీప్ సింగ్ ఉండడం జరిగింది. చాలా కాలం తర్వాత శ్రేయస్ అయ్యర్ ఓడిఐ మ్యాచెస్ లోకి రావడం జరిగింది. క్రితం జరిగిన ఓడిఐ మ్యాచ్ లో గాయం కారణంగా విశ్రాంతి తీసుకున్న జనవరి 11 తారీఖున జరగబోయే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లోకి జాయిన్ అవనున్నారు. నెక్స్ట్ ఇప్పుడు జరగబోయే విజయ్ హజారే ట్రోఫీలోని ప్రాక్టీస్ మ్యాచెస్ కింద శ్రేయస్ అయ్యర్ కి ఆడించడం జరుగుతుంది. 11 తారీఖున ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో జాయిన్ అవనున్నారు. సూపర్ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ మనకు ప్లస్ పాయింట్లుగా చెప్పుకోవచ్చు. కెప్టెన్ విషయానికి వచ్చినట్లయితే శుభ్మన్ గిల్ తీసి శ్రేయస్ అయ్యర్ కి కెప్టెన్ ఇచ్చి ఉంటే బాగుండేది. మనకు గిల్ కి ఇవ్వడం జరిగింది. గిల్ కి వచ్చేసరికి లాస్ట్ 20 మ్యాచ్ లో చూసుకున్నట్లయితే యావరేజ్ చూసుకుంటే 20 మాత్రమే ఉందండి. ఇంత తక్కువ యావరేజ్ ఉన్న అతనికి మన కెప్టెన్ ఎలాగ ఇచ్చారో చూడాలి. మరి హార్దిక్ పాండ్యా విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా చాలా మంచి రన్స్ కొట్టారండి. అలాగే నిన్న జరిగిన మ్యాచ్ లో అయితే ఒకే ఓవర్ లో 5 సిక్స్లు కొట్టడం జరిగింది. హార్దిక్ పాండ్యా కూడా మనకు ఈ ఓడిఐ ఆడే అవకాశం ఉన్న నెక్స్ట్ మంత్ లో జరగబోయే T20 వరల్డ్ కప్ మ్యాచ్ కోసం హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే బుమ్రా కూడా నెక్స్ట్ జరగబోయే T20 మ్యాచ్ కోసం రెస్ట్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇండియా స్క్వాడ్ మాత్రం చాలా బాగుందండి. షమీన్ కూడా స్క్వాడ్ లో పెట్టుంటే బాగుండేది. విజయ్ హజారే ట్రోఫీలో కూడా షమీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే టెస్ట్ మ్యాచ్, ఓడిఐ మ్యాచెస్ లో కూడా మనకు రీసెంట్ గా చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్న ఈ మ్యాచ్ లో ఎందుకు తీసుకోలేదు మరి అర్థం కాలేదు. ఏదేమైనప్పటికీ జనవరి 11 తారీఖున జరగబోయే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కి ఇండియాకి ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.